ఈ సినిమాకైన ఖర్చు 30 లక్షలు. ఎలాంటి వాణిజ్య అంశాలు లేని ఈ సినిమాను భారీ ఎత్తున వ్యాపారం చేయడం సరైనది కాదనిపించింది. అందుకే 15 ప్రింట్లతో కేవలం జిల్లా కేంద్రాల్లో విడుదల చేసి ఆ తర్వాతే మిగతా కేంద్రాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. సినిమాను సెన్సార్కు పంపించారు. అసలు కథ అక్కడే మొదలైంది. గౌతమ బుద్ధుడు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, యోగి వేమన వంటి చారిత్రక పురుషులకు సంబంధించి ఓ బయోగ్రఫీలో కొన్ని ఘట్టాలను చిత్ర ప్రారంభంలో పెట్టారు. ఈ పాత్రల్ని కూడా ఎన్టీఆరే పోషించారు. వేమన ఘట్టంలో వేమనలో మార్పు వచ్చిన సందర్భాన్ని చిత్రీకరిస్తూ చరిత్రలో ఉన్నట్టే ఓ చోట ఆయన వదినను నగ్నంగా చూపిస్తారు. ఆ దృశ్యాన్ని ఎత్తేయమన్నారు సెన్సార్ వాళ్లు. భోగి వేమన యోగిగా మారడానికి ఈ సన్నివేశమే కీలకం. నేనేదో శృంగారం కోసమో డబ్బుల కోసమో కక్కుర్తిపడి ఈ సన్నివేశం తీయలేదు అని గట్టిగా వాదించారు ఎన్టీఆర్. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఓ చిన్న దృశ్యం కోసం ఎన్టీఆర్ 3 ఏళ్లు పోరాడారు. ఇన్నేళ్లు ఈ సినిమా విడుదల కాకపోవడంతో కీడుకు భయపడి